హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు తేజ్ అండ్ చైతు వ్లాగ్స్. ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1 అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి. మేము భోజనానికి అయితే ఒక చోట అయితే ఆగామండి. భోజనం చేసిన తర్వాత అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక బాహుబలి సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం షాపింగ్ లాగా ఉందండి. టోపీస్ అని, టాయ్స్ అని చాలా ఉన్నాయండి. షాపింగ్ చేసే వాళ్ళు చేసుకొని ఇంకా ముందైతే సీతాకోక చిలుక పార్క్ అని చెప్పి ఉందని ఆ పార్కులోకి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే అన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆ మొక్కలన్నీ కూడా సీతాకోక చిలుకల కోసం అయితే పెంచుతున్నారు. మొత్తం ఓపెన్గా కూడా వదిలేశారండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక మెస్లో కూడా కనిపిస్తుంది చూడండి. ఆ మెస్లో కూడా అన్ని సీతాకోక చిలుకలేనండి. కొన్ని మొక్కలు అయితే పెట్టి ఓపెన్గా వదిలేసారండి. అదొక రకం సీతాకోక చిలుకల్లాగా ఉన్నాయండి. బయట వాటికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది చూడండి. ఈ వాటిని పెంచడం కోసం ఈ మొక్కలు ఉంచారా అన్నీ. ఇంక ఇదైతే సీతాకోక చిలుక పార్కులోనే చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే ఉంది. ఆ షేప్లో అయితే బాగుందని చెప్పి చిన్న వీడియో క్లిప్ లాగా అయితే తీసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇదైతే నెక్స్ట్ ఎంట్రన్స్ అండి. బాతులది పార్క్ లాగా అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల బాతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే ఇద్దరు అనుకున్నాను, కానీ అంకర్లో అయితే వాటర్ ఫాల్స్ ఉన్నది కదా, అసలు అంటే బాగా సౌండ్ వస్తుందని చెప్పి నేను మామూలు వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా రకాల బాతులు అయితే ఉన్నాయండి చూడండి. అసలు ఇన్ని రకాలైతే నేను ఎప్పుడు చూడలేదండి. పక్షులు కూడా ముందుకు వెళ్తూ పక్షుల పార్క్ కూడా ఉందండి. అక్కడ కూడా చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. అక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ వేస్తాను. ఇంకా బాతుల పార్క్ అయితే చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే పక్షుల పార్కులోకి అయితే వెళ్తున్నాము. అంటే పక్షులు అనేవి బయటకు రాకుండా డోర్ కర్టన్స్ టైప్లో వేస్తారండి. పైన అంతా మెస్లాగా కూడా ఉంది. అసలు ఒక్క బోర్డు కూడా బయటకు అయితే రాదు. ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ వేస్తున్నాను చూడండి. ఏం సౌండ్ వస్తుంది? ఆరమ్మ లేదా అవి బొమ్మల్లాగా ఉన్నాయి కదలకుండా. అప్పుడు కానీ ఇంటికి చేరుకోరు రాత్రి కల్లా. మంచి పని చెయ్యి. అలాగే దివ్య ఇంటెలిజెంట్ అయిపోతుంది. అది ముక్కుతోటే మొత్తం పాకుతుందా? చూపించట్లే చీకట్లో, కానీ రివర్స్లో ఎలా ఇక్కడ ఉంటే ఒక్కొక్క పక్షి మీద ఒక్కొక్క రోజు ఎన్ని రకాల పక్షులు చాలా సౌండ్లు భలేగా ఉన్నాయా. లోపలికి వెళ్ళకుండా అన్నీ కట్టేశారు. ఇంకా
2 కేజీలు అయితే అలా ఉంటాడు. తీసాను దాన్ని శుభ్రంగా చెరుకు ముక్క తింటుంది. దామా దా పట్టుకొని పోతుంది, పట్టుకొని పోతుందా చేసిన పనికి ఏం చేస్తుంది? భయ ఎంతెంత ఉందో ఒక్కొక్కటి. రియల్ కదా, కింద రాళ్ళు పడతారు ఉంటే కానీ అంతంత గుడ్లు పెడతాయని చెప్పి అవి చెప్తున్నట్టున్నా. దానికి ఎంత ఉందో చూడు. పెట్టాను పట్టుకో, ఈడికి ఎత్తుకో తీయ ఒకసారి. మీ ఎంత పెద్ద ఉందో ఫస్ట్ టైం చూడడం. అక్క నన్ను ఇంక బర్డ్స్ పార్క్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి అయితే రావాలనిపించలేదు. ఇక నెక్స్ట్ అయితే ఇది ఫ్లవర్స్ పార్క్ లాగా అయితే ఉందండి. కొన్ని మొక్కలు అయితే బయట మనం చూసేవి రెగ్యులర్గా ఉన్నాయి, కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. మామూలు పెంచడానికే అమ్మడానికి అయితే లేదండి. కానీ మొక్కలు అయితే బాగున్నాయి. అన్ని కుండీల్లోనే వేశారు, నేలపైన అయితే ఎక్కడ వేయలేదు. టూరిజం పర్పస్ కోసం అయితే వేశారండి. వాళ్ళ బాబాయ్ ఆడికి తిప్పడానికి సరిపోయింది. నడండి పోదాం. ఫ్లవర్స్ పార్క్ అయితే చూసారు కదా, అక్కడైతే బాగుంది కదా. ఇప్పుడైతే బుద్ధుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను. అక్కడైతే అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంది, అక్కడ కూడా బాగుంది. అక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ వేస్తాను చూడండి. ఇచ్చారండి. నెక్స్ట్ అయితే వీడియోస్ అయితే ఎట్లా తీస్తారు అనే చోటకైతే మాకు చూపిస్తున్నారు చూడండి. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంక వేరే రూమ్లోకి అయితే తీసుకెళ్ళారండి. ఇక్కడ మూవీస్కి యాక్షన్ అనేది ఎట్లా చేస్తారు అనేది అయితే మాకు చూపించారు. ఇది కూడా బాగుందండి. పైన స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, అది కూడా చూడండి. I need 3 heroines from your side. They must above 18 years to 40. 18 साल से लेकर 40 साल तक हमें 3 हीरोइन का जरूरत है. हीरोइन चाहिए. चलो तालियां तो बनता है दोस्तों. प्लीज गिव अ राउंड ऑफ अप्लॉज. यार बहुत जल्दी हो गया हीरोइन का सिलेक्शन.
Madam, stand on these members. First of all, congratulations. Without any audition, सीधा फिल्म को सिलेक्ट हो गए आप. थोड़ा एक्टिंग अच्छा करना पड़ेगा क्योंकि बहुत खर्च किया हम लोग ये फिल्म के लिए. Yeah, before I start the shooting, I just want to know your names first. आपका नाम? कोमल, प्रतिभा, स्नेहल. Congratulations. अभी अब 3 members सीधा वो स्टार रूम के अंदर जाना है. सही बोल रहा हूँ मैडम, चाहिए. एक 10 मिनट में सुपरस्टार्स बनने वाले हैं आप. एंड द कैमरा इमीडिएटली. गाड़ी चलाते रहो, लेफ्ट राइट मूवमेंट देते रहो. एक्सेल. मैडम एक्सप्रेशन चेंज करो, आप चोरी किए हैं. डरना पड़ेगा मैडम, पीछे मेहमान लोग नहीं आ रहे, वो पुलिस है, पुलिस. ओह माय गुडनेस, दे आर एंजॉयिंग द राइड रियली. मैडम हमको तो लग रहा है आराम से ब्यूटी पार्लर को जा रहे जैसा. सिर्फ कैमरा को देखिए, गाड़ी चलाते रहिए, लेफ्ट राइट मूवमेंट. लुक एट द कैमरा. और एक बार पीछे. ఇక్కడ యాక్షన్ అనేది చూశారు కదా, యాక్షన్ అయిపోయిన తర్వాత దానికి సౌండ్స్ అనేది ఎలాగేస్తారు అనేది మాకు కనెక్టింగ్ రూమ్ ఉందండి. ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళి అయితే చూపించారనమాట. అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వాటితో అయితే మూవీస్కి అయితే సౌండ్స్ ఇస్తారంట. చూడడానికి అయితే బాగుంది, మాతో పాటు మీరు కూడా చూసేయండి. Exactly, thunder, officially. उरुमुलंडी. बोल सकते ये कौन सा आवाज है? It is very simple. Rain, बारिश, वर्षम, वो भी रेत से. Horse, घोड़े का, वो भी नारियल का टुकड़ों से. हम लोग यही स्टेज को ऊपर एक क्लिप किया है. Let's watch this. Excellent sir. जब तक ये फिल्म चलता है तब तक हवा और मिक्सी चलते रहना. ये काम आप सबको लगभग 5 बजे तक रहेगा. रुकना नहीं प्लीज. फिल्मों में छोटा मोटा आवाज के लिए इसी तरह से साउंड इफेक्ट्स को ऐड करना है. आज से किसी फिल्म में बाइक रेसिंग का आवाज सुनाई दिए तो बस समझ लीजिए और चकली बनाने का मिक्सी बोल के. मगर दोस्तों तालियां तो बनते हैं हमारे टेक्नीशियन के लिए. They are really trying to give the best. Keep going, keep going. सर स्पीड बढ़ाओ गुप्ता जी. अब हीरोइन को ज्यादा देख रहा है. हर एक फिल्म 70% शूटिंग के ऊपर डिपेंड रहे तो रिमेनिंग 30% डिपेंड ऑन द साउंड इफेक्ट्स एंड ऑल्सो डबिंग. शायद सबको तो पता है फर्स्ट इंडियन मूवी विद साउंड दैट इज आलमारा. या एक्सीलेंट. टेक द पोजीशन. मैं शूट करूंगा तभी मारना है भैया, बीच में बिल्कुल मत मारो, गन में एक ही बुलेट है. Shayna, you're doing excellent. Maintain that. Knock now. Shoot. Excellent. Fantastic. What a timing. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ యాక్షన్ సౌండ్స్ అనేది ఎట్లాగే ఇస్తారని చూపించారు. ఇప్పుడు ఆ రెండు కలిపిన తర్వాత మూవీ రెడీ అయిన తర్వాత మనకి ఎలా చూపిస్తారు అనేది ఇక్కడైతే చూపించారండి. చూడండి. అది అయిపోయిన తర్వాత మాకు ఇంకో చోటుకైతే తీసుకెళ్ళారండి. అక్కడ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రైన్ మీద కూర్చుంటే ట్రైన్ అయితే మనల్ని తీసుకువెళ్తుందండి. ట్రైన్ వెళ్ళినప్పుడు లైట్స్ అయితే ఆన్ అవుతాయి. అక్కడ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం యాక్షన్ ఎట్లా చేస్తారనేది చాలా బాగుంది, చూడండి. ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ ఇచ్చి ఆల్రెడీ ఒకసారి అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, కానీ కాపీరైట్స్ కాలం రావడం వల్ల అయితే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వాయిస్ అయితే కట్ చేయాల్సి వచ్చింది. అంటే ఓన్గా ఇచ్చిన అక్కడ మ్యూజిక్ అవన్నీ రావడం వల్ల అయితే నాకు కాపీరైట్స్ అయితే వచ్చాయని చెప్పి నేనైతే మళ్ళీ అప్లోడ్ చేయవలసి వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడైతే సౌండ్ కట్ చేస్తాను.
సో చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ అదైతే అయిపోయిన తర్వాత ఇంకా మాకు వేరే ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నారండి. అదైతే ఫైటింగ్ సీన్ లాగా అయితే ఉంది. దాని గురించి అయితే సపరేట్గా వీడియో అయితే తీస్తాను, అది కూడా కంటిన్యూ చూడండి. ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను, మీకు ఎట్లా ఉంటుందని చూపించడానికి అయితే చిన్న క్లిప్ అయితే ఇచ్చింది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా అంటే రామ్జీ ఫిలిం సిటీ విజిటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఫ్రీ గేమ్స్ అండి. అవి కూడా అంటే టికెట్ ఛార్జ్ చేశారు కదా, అందులో ఇది ఒక గేమ్ ఉందండి. ఇదైతే మేము కొంచెం ఎంజాయ్ చేసామండి. అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ మేము ఆడామండి, ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. ఇంక ఇది ఒక గేమ్ అండి, ఇది నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. సేమ్ పడవ టైప్లో ఉంది. ఈ రైడ్ కూడా నేను ఎక్కానండి. ఎక్కిన తర్వాత ఇంక మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. రిటర్న్ అయిపోతుండగానే ఇదొక టైప్ ఆఫ్ పార్క్ అండి. లోపల నుంచి వెళ్తే లోపలైతే చాలా రకాల అంటే వాటర్ ఫాల్స్ అని కిడ్స్ గేమ్స్ అవి ఉన్నాయండి. మేము అవి కూడా ఎంజాయ్ చేసామండి. గార్డెన్లో ఉందిరా. ఇంకా గార్డెన్ చూసిన తర్వాత కిడ్స్ గేమ్స్కి అని చెప్పి వెళ్తున్నామండి. బ్రిడ్జ్ అయితే భలేగా ఉంది నడుస్తుంటే. ఇంకా గేమ్స్ కోసమని వెళ్ళామండి. ఇంకా అప్పటికే చాలా లేట్ టైం అయిపోతుందని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఆడదామని కొన్ని వెళ్ళాం కానీ చాలా లేట్ నైట్ అయిపోతుందని చెప్పి మేమైతే వెళ్ళిపోయామండి రిటర్న్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా మాకు టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసరికి అయితే మాకు చాలా లేట్ నైట్ అయ్యిందండి. నైట్ అయింది. మార్నింగ్ 9కి వస్తేనే నైట్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళడానికి అవుతుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. పార్ట్ 1 చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.